హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే మార్నింగ్ ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేశాను మటన్ వండానని. ఆ మటన్తోనే ఈవినింగ్ నేను ఈజీగా మీకు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో కుక్కర్లోని చూపిస్తాను. దాన్ని పలావ్ అని కూడా అని పిలవచ్చు, మటన్ బిర్యానీ అని కూడా పిలవచ్చు అనమాట. అది ఎంత ఈజీగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి. ఓకేనా, ఎలా చేయాలో చూపిద్దాం వచ్చేయండి. ఇదిగోండి 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులోని కట్ చేసుకున్న అనాస పువ్వు, జాపత్రి అండ్ లవంగాలు వేసుకుంటున్నాం. వేసుకొని అలాగే బిర్యానీ ఆకులు, అదే పలావ్ ఆకులు వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్తో పచ్చిమిర్చి అట్లా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి. మనం టమాటా కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ కర్రీలో టమాటా ఉంది కాబట్టి నేను వేసుకోవట్లేదు. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనకి పక్కన మటన్ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ ఏంచో మనం అందులో వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇప్పుడు మటన్ కర్రీ వేసుకుంటున్నాను. మనం దీనికి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకూడదు, కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను. ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ మనం అన్నీ వేసున్నాం కాబట్టి, టమాటా మసాలా అన్నీ వేసున్నాం కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని నేను స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను, సరిపోద్ది. పచ్చి మటన్ అయితే మాత్రం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఆల్రెడీ కర్రీలో ఉంది కాబట్టి నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. మటన్ ఇలా వేగుతున్నప్పుడు 2 గ్లాసెస్ రైస్ కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను నీట్గా. ఇది ఇప్పుడు అందులో వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకుంటున్నాను. వేసుకొని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. నానబెట్టుకోకూడదు ఈ బియ్యం మాత్రం, ఇంట్లో రైస్ కాబట్టి. బాస్మతి బియ్యం అయితే మాత్రం ఒక అరగంటైనా నానబెట్టుకొని వేసుకోవాలి. అది గ్లాస్కి 1.5 గ్లాసులు వేసుకోవాలి. ఇది గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకోవాలి. ఇలాగా ఇంపాటుగా కలుపుకోవాలన్నమాట. అడుగు పట్టేస్తుంది, వెంటనే కలుపుకోండి. కలుపుకొని వాటర్ నేను చెప్పాను కదా, గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి, కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి తర్వాత అయితే అవ్వదు. ఇప్పుడే చూసుకోవాలి టేస్ట్. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్, సరిపోద్ది నాకు. సాల్ట్ అయితే సరిపోయింది. లాస్ట్గా కొత్తిమీర ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర ప్రస్తుతానికి లేదనమాట. నేను మూత పెట్టుకుంటున్నాను, కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. మాదైతే 3 విజిల్స్కి అయిపోద్ది బిర్యానీ. మీది కుక్కర్ అయితే 2 విజిల్స్ కూడా ఆపుకోవచ్చు. మేమైతే 3 విజిల్స్కి ఆపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మూత అయితే పెట్టుకున్నాను. బిర్యానీ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను. చాలా టైం తర్వాత బిర్యానీ ఇప్పుడు రెడీ అయిందండి. ఎలా అయిందో చూపిద్దామండి. బిర్యానీ ఇలా రెడీ అయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా కూడా అయిపోద్ది. మార్నింగ్ వండిన కూరతోనే ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు అనమాట. కొందరు పలావ్ అని కూడా అంటారు, మేమైతే బిర్యానీ అంటాం. మటన్ వండిన నైట్కి ఇలా చేసేస్తానమాట నేను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మసాలా ఎక్కువ అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ ఎలా చేయాలో చూపించాను కదా, మీరు చూసారు కదా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.